ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, క్రైస్తవులు యుద్ధానికి సిద్ధమేనా? ఈ టైటిల్ చూడగానే ఇదేదో కత్తులతోనూ కర్రలతోనూ తుపాకులతోనూ పిరంగులతోనూ చేసే యుద్ధంగా భావించకండి. మరెందుకు ఈ టైటిల్ పెట్టవలసి వచ్చింది అంటే, ఈరోజు చాలామంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అందులో అశ్లీలమైన కార్యాలు ఉన్నాయి, వాటిని చేయడానికి దేవుడే ప్రోత్సహించినట్లు తప్పుడు కూతలు కూస్తున్నారు. అలాంటి వారిని ఖండించి బైబిల్ పరిశుద్ధతను కాపాడాలి, అది దైవ గ్రంథం అని నిరూపించేందుకే ఈ టైటిల్ ముఖ్య ఉద్దేశం. ఇకపోతే చాలామంది క్రైస్తవులు మనకెందుకులండి, అలాంటి వారిని దేవుడే చూసుకుంటారు అంటారు. అలాంటి వారికి కూడా ఈ వీడియోలో సరైన సమాధానం దొరుకుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు అందించండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. బైబిల్లో అతి చిన్న పుస్తకమైన యోధా పత్రిక ఒకటి ఉంది. దాన్ని వ్రాసిన గ్రంథకర్త కూడా యోధా గారే. ఆయన గ్రంథాన్ని వ్రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నారో చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవారినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అంటున్నారు. అంటే యోధా గారి ఇంటెన్షన్ మనకు కలిగే రక్షణ గూర్చి వ్రాయాలి అనే ఆసక్తి కలిగి చివరకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలని వ్రాయవలసి వచ్చింది అంటున్నారు. అంటే అప్పటికే బోధను తప్పుదారి పట్టించేవారు అనేకులు ఆ సమయంలో ఉన్నారు కాబట్టే క్రీస్తు బోధ నిమిత్తం పోరాడాలి అంటున్నారు. ఇకపోతే పోరాటం చేయడానికి ఆయుధాలు కావాలి కదా, మరి ఇంతకు ఏంటి ఆయుధాలు అంటే బైబిల్లో కొన్ని ఆయుధాలు దేవుడే చెప్పాడు. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభాజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటున్నారు. అంటే ప్రపంచ క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆయుధం వాక్యం. దాన్ని ఖడ్గంతో పోల్చారు అని గమనించాలి. ఇక రెండవ ఆయుధం కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4-5 వచనాలను పరిశీలిస్తే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు అని వ్రాయబడి ఉంది. అంటే ఈ వచన భావం యవ్వన కాలమందు పుట్టిన కుమారులు అనగా మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా నూతన జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ బలవంతుడైన దేవుని చేతిలో ఒక బాణం వంటి వాడు. అలాంటి వారితో దేవుడు ఆయన అంబుల పొది నింపుకుంటున్నాడు. ఎందుకంటే యుద్ధం ఉంది గనుక. అసలు ఇంతకు యుద్ధం ఎవరి మీద అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇదంతా చూసిన తర్వాత క్రైస్తవులైన వారు గమనించవలసింది, మనకందరికీ చాలా పెద్ద యుద్ధం ఉంది అని. అయితే యుద్ధానికి ఎలా సిద్ధపడాలి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుండి చూస్తే, అందుచేత అపద్దిన్మందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడుడి అంటున్నారు. అయితే మనం ఇంతగా యుద్ధానికి సిద్ధమవుతున్నాం కదా, మరి అవతల యుద్ధం చేసే సైన్యం ఎలా ఉంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి అంటున్నారు. డాలు ఎప్పుడు పట్టుకుంటాం? అవతల నుండి వచ్చే బాణాలను ఆపడానికి. ఎందుకు అవి ఎటువంటి బాణాలు అంటే, అదే వచనంలో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అంటున్నారు. ఇంతకు దుష్టుడు కూడా బాణాలు చేసుకున్నాడా అంటే, అవును చేసుకున్నాడు. ఇదిగో ఇలాంటి మతోన్మాదులే వాడి బాణాలు. అలాంటి బాణాలకు ప్రతి బాణాలే దేవుడు నింపుకున్న అంబుల పొదిలో ఉన్న మనం. అయితే ఫైనల్గా నేను చెప్పదలిచింది ఏంటంటే, క్రైస్తవ సైన్యానికి రాజు క్రీస్తు. మన రాజుపై చెయ్యి కూడా పడనివ్వకుండా యుద్ధం చేసే సైనికులమే మనం.
ఇదే విషయాన్ని అపోస్తులైన పౌలు గారు తిమోతేయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఏమంటున్నారు ఒక్కసారి చూడండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అంటున్నారు. అంటే యుద్ధానికి వెళ్ళే మనం రాజుపక్షమును యుద్ధం చేసే సైనికులమని పౌలు గారి ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, యుద్ధానికి సిద్ధమైన మనం వాక్యాన్ని వక్రీకరించేవారు మతోన్మాదులైన, అది క్రైస్తవ బోధకులైన, వాక్యంతో వారికి బుద్ధి చెప్పి వారికి క్రీస్తు ప్రభు వారి గొప్పతనం చూపించి సాధ్యమైతే వారిని మంచి దారికి తీసుకురావడమే మనం చేసే యుద్ధం, మన పోరాటం. ఇందులో మన ఆయుధమైన వాక్యమైన 2 అంచుల ఖడ్గం తప్ప భౌతిక ఆయుధాలు మనవి కావు. వాటితో మనకు సంబంధమే లేదు. చివరిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం ఒక్కసారి చూస్తే, ఏలయనగా మీరు ఇట్లా యుక్త ప్రవక్తన గలవారే అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యుట దేవుని చిత్తము అంటున్నారు. అంటే క్రైస్తవులమైన మనం మంచిగా బ్రతుకుతూ క్రీస్తు మార్గంలో నడుస్తూ నిందించుటకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా సత్ప్రవర్తనతో మూర్ఖుని నోరు వాక్యంతో ముయ్యించుటయే దేవుని చిత్తము అంటున్నారు. మరి యుద్ధానికి మీరు సిద్ధమేనా? మరొక టాపిక్తో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు ఆ దేవుని కృప మీకు, మీ కుటుంబ సభ్యులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దయతో సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు అందజేయండి.